అకాల వర్షాలతో రాష్ట్రంలో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఎటు చూసినా నేల కొరిగిన పంటలే కనిపిస్తున్నాయని, నష్టపోయిన రైతులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల కోసం మరోమారు జంగ్ సైరన్ మోగించిన బండి సంజయ్ అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇప్పటివరకు రైతులకు పరిహారం అందించకపోవడంపై కరీంనగర్ వేదికగా రైతు దీక్ష చేపట్టారు. రైతు భరోసా, రైతు బీమా, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇచ్చిన మాట ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతులు దెబ్బతిన్నారు. ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నారు. కరీంనగర్ జిల్లాలో కూడా దెబ్బతిన్నారు. రైతులు పూర్తిగా పంట నష్టం జరిగింది. ఇదే పరిస్థితి ఇవాళ మామిడికాయల పరిస్థితి. ఇవి ఒకవైపు మామిడి తోట, ఒకవైపు ధాన్యం, ఇవన్నీ కూడా ఇవాళ చేతికి అందని పరిస్థితి. ఇలా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని చెప్పి స్వయంగా నేను, మా కార్యకర్తలు, నాయకులందరం కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆవేదన చెందుతున్నటువంటి రైతులకు ఒక భరోసా కల్పించి ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎకరానికి 20,000 రూపాయలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. స్పందించిన ప్రభుత్వము ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు. అటువైపు అకాల వర్షాలు నష్టపోతున్నారు. ఈ కరీంనగర్ జిల్లా వైపు సాగునీరు లేక పంటలను ఎండిపోయి పంట చేతికి రాక ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రాంతంలో. మరి నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 20,000 ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. దాంతోపాటు రైతు భరోసా పేరు మీద ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులను కలిపి కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. రైతులకు కౌలు రైతులు కలిపి 15,000 రూపాయలు రైతు భరోసా పేరు మీద ఇస్తున్నారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు అకౌంట్ ఇస్తున్నారు. కనీసం ఇంతవరకు దాని స్పష్టత లేదు. అకౌంట్లో పైసలు ఇస్తలేరు. మీ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులే ఇప్పటికే రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు పడాలి. కౌలు రైతుల అకౌంట్లో 15,000 రూపాయలు పడాలి. రైతు కూలీల అకౌంట్లో 12,000 రూపాయలు పడాలి. కనీసం ఇంతవరకు చేసిన దాఖలాలు లేవు. ఇవాళ రైతులు నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తే దాన్ని గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది. ఏదో అవ్వబెట్టుదో అడుకొని అనే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఇవాళ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. దాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.